వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సోనియా గాంధీ దత్తత పుత్రికగా షర్మిల వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రిపై షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఎమ్మెల్యే రాచమల్లు. ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన టీడీపీ శ్రేణులు. వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేయాలని డిమాండ్. విద్యుత్ సవరణ చట్టం బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించిన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్. వైసీపీ ప్రభుత్వం తీరుపై ఏఐటీయూసీ ఆందోళన. ఏస్మా చట్టం తెచ్చినా తగ్గేది లేదన్న అంగన్వాడీలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ పనితీరు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ స్వార్థం కోసం చేసినవేనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు నేడు మనబడి కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా మార్పులు చెందాయని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అందించిన ఘనత వైసీపీ పార్టీదేనని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం పెరుగుతుందన్న షర్మిల వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. నేటి నుండి షర్మిలను వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తాను గుర్తించడం లేదని, సోనియా పెంపుడు కూతురుగా షర్మిల వ్యవహరిస్తోందంటూ అభిప్రాయపడ్డారు. ఇకపై వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా ఆ పార్టీ నాయకులపై షర్మిల చేసే ఏ వ్యాఖ్యలకైనా తమ సమాధానం మర్యాద పూర్వకంగానే ఉంటుందని జవాబులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, మా ప్రభుత్వ పనితీరు గురించి, గౌరవ మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనటివే తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు. కేవలం రాజకీయ ప్రాబల్యం కోసం చేసిన ప్రయత్నమే. ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రధానమైనటువంటి అభియోగం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా మీరు. మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను ఈ రాష్ట్రంలో అభివృద్ధి. ఎందుకంటే ఈ రాష్ట్ర పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం 2,50,000 కోట్ల రూపాయల ధనాన్ని ఒక్క రూపాయి అవినీతి లేకుండా, లంచగొండితనం లేకుండా, దళారు వ్యవస్థ లేకుండా, వివక్షత రాజకీయ గారి యొక్క ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన ఉండదు. నేను బాగా చెప్తాను కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉనికే లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ సజీవ సమాధి అయిపోయింది, చచ్చిపోయింది. మా గుండెను 2 ముక్కలు చేశారు ఎప్పుడో సోనియమ్మ. అక్కసగా రాజకీయ స్వార్థముతో జగన్ను బాధ పెట్టాలనే చేసింది ఆ పని. అట్లాంటి పార్టీకి ఉనికి లేకపోతే, ఆ ఉనికి లేని పార్టీకి తెలంగాణలో ఉనికిని కోల్పోయినటువంటి షర్మిలమ్మ గట్టెక్కిస్తుందా? 1% కూడా ప్రయోజనం జరగదు. వీళ్ళు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసేదానికోసం సోనియా గాంధీ గారు, షర్మిలమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి కుట్ర పన్ని 2% ఓట్లనైనా చీల్చగలిగితే జగన్కు పడే ఓట్లు చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తాయి కదా. అంటే పరోక్షంగా వీళ్ళందరూ కలిసి జగన్కు నష్టం చేయడం, చంద్రబాబు నాయుడుకు మేలు చేయడం. ఇది చివరికి ఏమవుతుందంటే మీరందరూ కలిసే కొద్దీ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, షర్మిలమ్మ, కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక్క మంచి పరిపాలన చేసినటువంటి వారి ఇంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. మీ అందరిపైన ప్రజలలో గొప్ప విప్లవం వస్తుంది. 150 కాదు 162, 163 సీట్లు ఇస్తారు వీళ్ళు చేసే వ్యవహారాలకు. ఇదే జరుగుతుంది తప్పనిసరిగా ప్రజలలో
వస్తుంది. మీరు ఇంత అన్యాయాన్ని ఒడిగడతారా అని. అదే జరుగుతుంది రేపు పొద్దున జరిగేది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎస్ఈబి స్టేషన్ లో ఎస్పీని దూషించిన వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 3వ పట్టణ ఠాణాలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జాబిబుల్లా నాయకులతో కలిసి ఆయన నేలపై బైఠాయించి ఆందోళన చేశారు. బాకీ డబ్బులు అడిగినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు దస్తగిరి ఆయన కుమారుడిపై హత్యాయత్నం కిడ్నాప్ కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. 2022లో నమోదైన హత్యాయత్నం కేసులో వైకాపా నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మహిళా ఎస్ఐ హైమావతి ఇసుకకారులు దాడి చేస్తే నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదన్నారు. పోలీసులు సంఘాలు ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకటేసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్కౌంటర్ చేయాలని ధర్నా చేస్తున్నారు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్కౌంటర్ చేసేది. మా వాళ్ళ మీద 307 ఉంటే ఓ రకమైన సెక్షన్ వాళ్ళకి రిజిస్టర్ ఆఫీస్ కూడా రాచమల్లు రిజిస్టర్ ఆఫీస్, రాచమల్లు మున్సిపల్ ఆఫీస్, రాచమల్లు పోలీస్ స్టేషన్. వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నిజంగా చెప్తున్నాను, కొద్దో గొప్ప వాళ్ళు సంపాదించుకొని ఏ విలేకరులకు రచన లేదు, వాళ్ళకి తింటారు. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? ఇంకా మన జిల్లాకు ఎస్పీ గారు బాస్, ఆయన చెప్పు చేతులు నాండ ఉంటుంది. ఆయనకి రివర్స్ తిరిగి తిడుతుంటే ఇంకా ఏం చెప్పాలి మనం? ఎవరికి చెప్పుకోవాలి మనము? ఆ కేసు పెట్టి వీడికి తీసుకొచ్చినారు. రైట్, మా దశీరన్న కొడుకు లేదా మా దశీరన్న తప్పు చేసిందే రైట్, కేసు పెట్టమని అరెస్ట్ చేయమని మేము అడగలే. అయితే ఆ పని చేసినారు కదా. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొద్దుటూరులో ఉన్న సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్లను అడుగుతున్నా. నేనేం ఎక్కువ మాట్లాడడంలే. నా పైన కక్ష కట్టి నన్ను బెదిరించి నన్ను అన్ని చేయాలని చూస్తున్నారు. ఎవరికి ఏం నేనేం రాచమల్లు ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇబ్రహీం సిఐ ఏదో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినవాడంట, ఆయన మీద నేను ఆరోపణలు చేస్తానంట. మనం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో వచ్చి సబ్ రిజిస్టార్ని తిట్టినాం. ఆయన ఏ కులమయ్యా అంటే నువ్వు కులాలు చూసి తిడతాడావా? నువ్వు తిడతావేమో అట్లా. మేము ఏ రోజు అట్లా తప్పు చేసినాడు కాబట్టి ప్రశ్నించినాం. ఫోటో చూపించిన చెప్తా. రమాదేవి, బెనర్జీ, కిషోరు, సుబ్బరాయుడు, ఫారూక్, అక్రమ్. బెనర్జీ చెప్పాలా? బెనర్జీ కాడికి అసలు పోలీసులో పోలే. బెనర్జీ అంటే ఎవడో తెలుదు, పొద్దుటూరులో పోలీసులకు బెనర్జీ ఎవడో తెలుదు. ఇప్పుడు మరి కేసు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన అరెస్ట్ చేయలేదు కాబట్టి నా తమ్ముడి మీదకి వచ్చాడు. ఇదే చూడండి, ఇంకా ఆధారాలన్నీ చూపిస్తాడా? రావాలా ఎవరో? ఫస్ట్ డిమాండ్ దీంట్లో ఉండాలి. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం సందర్భంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీరామ దేవాలయం కమిటీ వారి ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఈ సందర్భంగా ఆలయ కమిటీ భూపేష్ రెడ్డిని ఘనంగా స్వాగతం పలకగా పూజలు అనంతరం సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సార్ ఇట్లా చూడండి అందరూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఇట్లా చూడండి అందరూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఇట్లా చూడండి అందరూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఇట్లా చూడండి అందరూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏఐటియుసి అనుబంధ సంఘాలైన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ల డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వైఎస్ఆర్ కడప జిల్లాలోని హెచ్పీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఒబిలేసు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చట్టంలో కార్మికులకు తీరని అన్యాయం జరగబోతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ విద్యుత్తును ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. తక్షణమే విద్యుత్ సవరణ చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రైతు ఉద్యమం తరహాలో ప్రజా ఆగ్రహానికి మోడీ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పొన్న శివయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాశి, గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె మల్లికార్జునారెడ్డి తదితర యూనియన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. వర్ధిల్లాలి ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్. ఎరుపులోన మెరుపుంది, ఎరుపులోన మెరుపుంది. వర్ధిల్లాలి ఏఐటియుసి, వర్ధిల్లాలి ఏఐటియుసి. రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ని ఈరోజు ఈ కడప నగరంలో మా యొక్క 2024 సంవత్సరం డైరీని మరియు క్యాలెండర్ని ఆవిష్కరణ చేస్తున్నాము. ఇదే సందర్భంగా ఈ సంవత్సరం రానున్నటువంటి రోజులలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలని ఈ యొక్క తిరిగే సందర్భంలో అన్ని సంఘాలను కూడా మేము ఆహ్వానించి, ఈ విద్యుత్ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలు, రెగ్యులర్ వర్కర్ల సమస్యలు, పెన్షన్ సమస్యలు, మీటర్ రీడర్ల సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ సాధించుకోవడానికి ఐక్య ఉద్యమాలు చేయాలని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలన్నింటినీ కూడా, విద్యుత్ సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు అన్ని సంఘాల వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మా యొక్క ఈ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ఉద్యోగి చేరవేయాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా కొత్త సంవత్సరం అలాగే చేస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రతి సోదరుని కూడా పేరు పేరున విప్లవాభివందనాలు. మిత్రులారా, ఈరోజు చాలా వాల్యుబుల్ అయిన రోజు. ఈరోజు 100 సంవత్సరాల ఈరోజు శతవర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి రోజు. ఈ సందర్భంగా మేము ఏంటంటే విద్యుత్ రంగంలో లెనిన్ ఆశయాలను కొనసాగించాలనే ఏదైతే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక స్లోగన్ ఉందో దానికి అనుగుణంగా నడిచేటువంటి ఈ ఎర్రజెండా అనుబంధంగా ఉన్న ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ రెడ్ పవర్ అనేది ఇవాళ 2024 డైరీ ఆవిష్కరణ సభను జెడ్పీ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబోతా ఉన్నాం. ఈ రంగంలో కాంట్రాక్ట్ తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. యాజమాన్యాలు, ప్రభుత్వాలు కార్మికులను, ఉద్యోగులను ఫ్రాంచైజీల పేరుతో, ప్రైవేటీకరణ పేరుతో ఇవాళ ఉక్కుపాదం మోపేటువంటి ఈ నేపథ్యంలో కార్మికాన్ని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఈ రంగంలో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్తో పాటు అన్ని కార్మిక సంఘాలపై ఉంది. కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసేటువంటి ఈ ఎర్రజెండా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ భవిష్యత్తులో ఏదైతే ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఒక దిక్సూచిగా కాబోతా ఉంది. ఈ రంగంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను, ఒక ఐక్య ఉద్యమాలను నిర్మించి
కాంట్రాక్ట్ కార్మికులను ఏదైతే ఉందో సగర కులస్తులను సగర సంఘాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మోసం చేశారని అన్నారు సీనియర్ టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లపోతుల నాగరాజు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 906 నందగల ఏపీ పోరంబోకు భూమిని సగరుకు కళ్యాణ మండపం కొరకు ఎమ్మెల్యే తన సొంత నిధులు ఇస్తున్నట్లు వారిని మభ్యపెట్టారని, చేతనైతే వారిని పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. చట్టంపై నమ్మకం తనకు ఉందని, ఏనాటికైనా ఏపీ పారంబోకు స్థలాలలో ఇప్పటికే నిర్మించిన బలిజ కళ్యాణ మండపం, రెడ్ల కళ్యాణ మండపం కూల్చివేయక తప్పదని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు పోట్లగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో పెన్నా రివరు పరంపోకి భూమిలో ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఉప్పర సంఘానికి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి పోయినాడని తెలిసింది. నేను నిన్న ఉదయం కడపకు ముస్లిం మ్యారేజ్ చేస్తుంటే ముఖ్యంగా కడపకు పోయాను. 2 గంటలకు ప్రొద్దుటూరులో కూడా మ్యారేజ్ చేస్తుంటే అవి చూసుకొని పోయాను. సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత అక్కడ ఈయన శంకుస్థాపన చేసేటప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఒక ఏటి పరంపోకు భూమిలో ఇట్లా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేస్తున్నారని చెప్తే ఆదివారం అయినా కూడా ఎక్కడే ఉండే తహసీల్దార్కు గట్టిగా దబాయించి ఎర్రగుంట్ల తహసీల్దార్ గారిని పంపించి ఆ కార్యక్రమాన్ని నిలపడం జరిగింది. అది సర్వే నంబరు 906. దాన్ని నిలబెట్టేసి నేను నిలబెట్టాను అధికారులకు చెప్పనేసి ఒక దుష్ప్రచారము నిన్న ఆ ఉప్పర సంఘ నాయకులకందరికీ చెప్పినాడు. నాకు ఆ విషయమే తెలియదు నిన్నటి సాయంత్రం వరకు కూడా. నేను చెప్తే అధికారులు ఆదివారం పూట పరిగెత్తుకుంటా వచ్చి చేసే ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. ఒక ఏటి పరంపోకు భూమిలో కళ్యాణ మండపము కట్టడమే మహా తప్పు. ఇది ప్రజల్లో ఆ సంఘాన్ని మోసగించడమే రాజ్యమంలో నేర్చుకునే విద్య. అంతకుముందు బలిజ కళ్యాణ మండపం కట్టారు, రెడ్ల కళ్యాణ మండపం కట్టారు. అది ఎప్పుడైనా ఇబ్బంది అని తెలిసి కూడా దీన్ని వేరే విధంగా దుష్ప్రచారం చేస్తారని ఏ రోజు అక్కడ హౌసింగ్ కూడా కట్టుకున్నారు. ఏ రోజు నేను ఎవరికి అబ్జెక్షన్ చేయను కూడా. ఎందుకంటే ఆ కర్మ వాళ్ళే పడతారో అవసరం వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ మధ్య యూపీలో గంగానది పరివారంలో ఈ వాతని ఆక్రమించుకొని వరదలు వచ్చి పోయినప్పుడు సుప్రీంకు వాడు క్లెయిమ్కు ఇల్లు కొట్టకపోతే క్లెయిమ్ కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది. ఎందుకో ఏటి పరంపోకులో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పేసి. అప్పటి నుంచి కలెక్టర్లు అందరూ కూడా భయపడి ఎంటైర్ కంట్రీలో ఈ ఏటి పరంపోకుల్లో ఎంక్రోచ్మెంట్ అన్నీ ఎత్తేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ నేపథ్యంలో ప్రొద్దుటూరులో శోభయాత్ర చేపట్టారు. అలాగే ఈ సందర్భంగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. హిందువులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని, భారతీయులుగా శ్రీరాముడి భక్తులుగా తాము గర్విస్తున్నట్లు భక్తులు తెలిపారు.
దశరథుడికి విశ్వాసావిచ్చినటువంటి దశరథ మహారాజు పుత్రకార్య యాగంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇక కొన్ని క్షణాల్లో మన వాసుడి అన్నమా అంగన్వాడీల పట్ల అమానుషత్వంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏఐటీయూసీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి సుబ్బారాయుడు, అంగన్వాడీ నాయకురాలు శివనారాయణమ్మలు మాట్లాడుతూ తమ జీతాలు పెంచమని విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీల అమరణ దీక్షను భగ్నం చేసి పోలీసులచే విచక్షణారహితంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి వారిని బందర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్బంధించిన తీరు అసహ్యకరమైందన్నారు. ప్రభుత్వం మొండికేసి ఏస్మా అన్నా తగ్గే ప్రసక్తే లేదని, మహిళా సాధికారక దిశగా వేతనాలు పెంచాలని నోరుండి మాట్లాడలేని వారి మా ఉద్యమం ఆదర్శమవుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం కట్టడి చేస్తూ మహిళలను, నాయకులను, పశువులను బాధినట్లు పోలీసులసే బాధించడం, జగనే తన పతనానికి తానే నాంది పలుకున్నాడన్నారు. ఈ చర్యలను తాము ఖండిస్తున్నామని, చట్టబద్దంగా సమ్మె నోటీస్ ప్రభుత్వానికి, అధికారులకు ఇచ్చామని, ఈ విషయం అధికారులు మర్చిపోవద్దని వారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రామయ్య, ఏఐటీయూసీ నాయకులు, అంగన్వాడీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహిళా అంగన్వాడీ ఇళ్ళ కాడ పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పల్లెలు లేబర్ ద్వారా పోలీసులు పెడితే ఇన్స్ట్రక్షన్ ఉంటే ఎక్కడన్నా ఏడన్నా పెట్టారా? నోటీస్ తీసుకొని దాన్ని వైలేట్ చేసింది మీరు, నేను కాదు కదా. అయోధ్య రామ ఆలయ ప్రతిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం వేడుకగా నిర్వహించారు. రామ లక్ష్మణ జానకి జైబోలో హనుమాన్ కి ఇలా పలు రకాల రామనామ స్మరణ నినాదాలతో శ్రీ సిటీ పరిసరాలు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామ ప్రజలతో పాటు శ్రీ సిటీలోని చిన్మయ,
ఆకార్డ్ స్కూళ్లు IIT కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ రోజున శ్రీ సిటీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారుకమివబంధనా మృత్యోర్వక్షేయమామృతాత్ స్వాహా ఓం యో రుద్ర అగ్నౌ యో అప్సజవోషధే తనో రుద్ర విశ్వా భువనాని వేదస్మై రుద్రాయ నమోऽस्तु స్వాహా ఓం ఏతే సహస్రమయుధన్నాగ్నే ప్రమో ముక్తమేనం స్వాహా ఓం క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీధన వల్లభాయ పరాయ పరమశృత్ స్వాహా అదీహమన్నదమదంతవీరాం నమః స్వాహా వేదాం రామబలో వేదాం రక్షాయ సుగ్రీవ జై శ్రీరామ్ 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 జోబి సర్వం కామస్తమే సోమరదష్టమే భద్రంచమే శ్రేయస్థమే వస్యష్టమే గణష్టమే భగష్టమే ద్రవిణంచమే గంధాతమే గుణాండం నైవేద్యం నైవేదయామి నైవేదాంతర్ధే ఆచమనీయం సమర్పయామి నీరాజనం రామచంద్రస్వామినే నమః సర్వమంగళ ప్రాప్త్యర్థం ఆనంద కోలాకల కర్పూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోనియా గాంధీ దత్తత పుత్రికగా షర్మిల వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రిపై షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఎమ్మెల్యే రాచమల్లు. ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన టీడీపీ శ్రేణులు. వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేయాలని డిమాండ్. విద్యుత్ సవరణ చట్టం బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించిన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్. వైసీపీ ప్రభుత్వం తీరుపై ఏఐటీయూసీ ఆందోళన. ఏస్మా చట్టం తెచ్చినా తగ్గేది లేదన్న అంగన్వాడీలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.